గా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. తన పేరు అన్నపూర్ణ, వాళ్ళ భర్త పేరు రాజ్. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. వాళ్ళకి వివాహమై 6 సంవత్సరాలు అయింది. తనకు గర్భఫలం లేదు. నాకు కాల్ చేసినప్పుడు నా భార్య ఇలా గర్భఫలం ధరించింది, మేము ఇలా యెహోవా గుంజలో ప్రార్థనా మందిరానికి వెళ్తున్నాం, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, అలాగే మేము పొందుకున్నామని చెప్పాను. ఆ బిడ్డ తనలో ఉన్న వేదన చెప్పింది, తన బాధను చెప్పి, నేను రావాలనుకుంటున్నాను కానీ ప్రజెంట్ నేను అక్కడికి రాలేను, నా కొరకు ప్రార్థించింది, వీలైతే ఒకసారి దైవజనులతో ప్రార్థన చేయించమని నన్ను అడిగింది. నేను దైవజనులకు ఒకసారి చెప్పి అయ్యగారికి తన ప్రాబ్లం అంతా చెప్పి ఒకసారి ప్రార్థన చేయాలని చెప్పేసి అడిగాను. సరే ఒకసారి ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తా అన్నారు. అలాగే తనకు ప్రార్థన చేసినప్పుడు దైవజనులు తన ఆత్మ ద్వారా మాట్లాడారు. తనపై చీకటిని కొట్టివేస్తాను, నీ గర్భఫలాన్ని తెరుస్తాను, నీ గర్భఫలాన్ని దయచేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం పట్టుకుని నేను తనకు చెప్పాను, నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు, మేము కూడా నీ కోసం ప్రార్థన చేస్తాం, నువ్వు ప్రార్థించని చెప్పాను. అలాగే ఆ బిడ్డ ప్రార్థించింది. ఈ సన్నిధికి రాకపోయినా దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి తను నమ్మి ప్రార్థన చేసింది. అలాగే ఆ బిడ్డ కూడా గర్భఫలాన్ని పొందుకుంది. రీసెంట్గా తనకు కూడా ఒక ఆడపిల్ల, ఆ బిడ్డ తను ఎప్పుడైతే డెలివరీ అయిందో తర్వాత నాకు కాల్ చేసి చెప్పింది, వాళ్ళు అన్నిలు ఎన్నో గుళ్ళు ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఎంతో డబ్బు వెచ్చించారు, కానీ తను ఏమీ పొందుకోలేకపోయింది. దైవజనులతో ఒకసారి ప్రార్థన చేయించాం, తను నమ్మి విశ్వాసంతో ప్రార్థించింది, గర్భఫలం పొందుకుంది. ఒకసారి ఫోన్ చేసి నాతో అన్నమాట, నేను ఎన్నో చేశాను కానీ పొందుకోలేకపోయాను, కానీ మీ దేవుడు నేను ఒక్కసారి ప్రార్థించగా దేవుడు మీ దేవునికి చాలా థ్యాంక్స్ అని చెప్పింది. ఆ మాట వినగానే నాలో విశ్వాసం ఇంకా పెరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.